హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీప్ పొడవు ఇలా పెట్టేసి ఖర్చు వరకు పెట్టుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సంక పొడవు, తర్వాత వచ్చేసి మధ్యలో నెక్ పొడవు, ఇప్పుడు వచ్చేసి లూజు చెస్ట్ దగ్గర పట్టుకొని లూజ్ చూసుకోవాలి. ఇలా కుట్లు దగ్గరికి గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్, నెక్ వచ్చేసి ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర గుర్తు పెట్టుకోవాలి. వచ్చేసి షోల్డర్కి గుర్తు పెట్టుకోవాలి. ఖర్చు మోయిన వదిలేసుకొని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గీతలు వేసుకోవాలి. 5 minutesలో బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోతుంది. ఇలా చక్కగా గీసుకొని ఒక పావు ఇంచు కిందకి ఎక్స్ట్రా గీసుకోవాలి. ఇటు వచ్చేసి షోల్డర్ దగ్గర గీత వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లూజ్, ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు చంక దగ్గర 1/2 ఇంచు రౌండ్కి గుర్తులు పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా గీత అనేది వేసుకోవాలి. నెక్ రౌండ్ కూడా డీప్ రౌండ్ రావాలంటే, రౌండ్ షేప్గా రావాలంటే ఇలా ఈ పైన 2.5 ఉందండి, పైన 2.5 ఉంది, కింద వచ్చేసరికి 3 పెట్టుకున్నాము. ఇలా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ రౌండ్ అనేది మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తుంది, రౌండ్ షేప్. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని వచ్చేసి సంక దగ్గర ఒక ఘాటు, కింద పట్టీకి ఒక ఘాటు వేసుకోవాలి. నెక్ రౌండ్ అదే వేసుకున్న తర్వాత కరెక్ట్గా రౌండ్ షేప్లో నీట్గా వచ్చేస్తుంది. కట్ చేసుకుని హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని పొడవు 1/2 ఇంచు ఖర్చుకి ఇలా వచ్చేసి లూజ్, ఇది వచ్చేసి చంక దగ్గర లూజ్, ఇక్కడ వచ్చేసి ఖర్చుకి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని గీతలు వేసుకోవాలి. స్ట్రైట్గా ఒక గీత వేసుకోవాలి.
కొద్దిగా ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ముందు పార్ట్కి క్రాస్ తీసుకోవాలి. ఒక పావు ఇంచు క్రాస్ తీసుకుంటే సరిపోయింది. హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది కటింగ్. వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా మూలకి వేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. వన్ ఇంచ్ మడత పెట్టేసుకొని పైకి ఇలా కట్ చేసుకున్నామంటే తర్వాత ఆది బ్లౌజ్ పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ రౌండ్ నెక్ రౌండ్ చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని రౌండ్ షేప్ గీసేసుకొని ఇక్కడ ముందు పార్ట్లకి వచ్చేసి ఖర్చుకి షేప్ దగ్గర కుట్టుకి కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఒక ఘాట్ పెట్టుకోవాలి సెంటర్ కుట్టుకి. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ తీసుకొని ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. వచ్చేసాడు షేప్ దగ్గర ఘాటు పెట్టుకోవాలండి. 1 ఇంచ్కి ఇలా పెట్టుకున్నామంటే షేప్ కుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ముందు పాటలకి క్రాస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చాలండి.
ఇలా ఘాటు పెట్టుకోవాలి సంఖ దగ్గర. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం 2.5కి గుర్తు పెట్టుకోవాలండి. పొడవు 2.5 సరిపోద్ది. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ షేప్కి వచ్చేసి ఇది కూడా అంతే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఇంతేనండి 1.5 ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకొని ఇలా గీట్లు వేసుకోవాలి. ఫ్రంట్స్ వెనక సైడ్ కూడా ఇలా చూసుకొని మార్కింగ్ గుర్తులు పడను కానీ ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. వచ్చేది షేప్ పట్టీలు కట్ చేసి డబల్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా షేప్ మెత్తి కూడా అవసరం ఉండదు. ఇక ఇదే సరిపోద్ది. ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఖర్చుకి ఇదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ పొడవు చూసుకోవాలి. వచ్చేసి సెంటర్లో పొడవు చూసుకోవాలి. వచ్చేది చివర ఇలా పొడవు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అన్నట్టు ఇక్కడ ఘాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ వస్తుంది. కటింగ్ అయిపోయింది. బ్లౌజ్ కటింగ్